అందరికీ ప్రైజ్ లాట్. బాగున్నారా? చాలా బాగుందరు మీ క్లాసు. చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు అక్క అడిగినప్పుడు నేను గమనించింది ఏంటంటే, సీనియర్ క్లాస్లో ఉంటున్నాను నేను. అందులో ఆడపిల్లలు మాత్రమే బైబిల్ చదువుతున్నారు, అడిగిన వాటికి సమాధానాలు చెప్తున్నారు. కానీ ఈ జూనియర్ క్లాస్లో మగపిల్లలే ఎక్కువ చెప్పారు స్పీడ్గా. ఆడపిల్లలు డల్గా ఉన్నారా? మీకు వచ్చా? చెప్పట్లేదు కదా? సరే. ఈరోజు ఎన్నో రోజు ఈబీఎస్? అసలు మన అంశం ఏంటి? ఆడపిల్లలు చెప్తారా? ఎక్కడుంది? ఇది ఎన్నో పాఠం? 5వ పాఠం పేరేంటి? అక్కడికి కదా ఇందాక, మళ్ళీ చెప్పండి. తెలుగులో చెప్పండి. నాకు తెలుగే వచ్చు, ఇంగ్లీష్ రాదు. విశ్వాసంతో కూడిన మానవుడు. ఈరోజు మనం 6వ పాఠం చెప్పుకుందాం, సరేనా? అయితే మీరు మరి విశ్వాసంతో కూడిన మానవుడు అని అన్నారు కదా, ఎవరు? అబ్రహాం. మొదట్లోనే అబ్రాహాము కదా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాం తండ్రి ఎవరు? ఆడపిల్లలు చెప్పండి. తెరాహు కదా. మీరు గత పాఠాల్లో అన్నీ విన్నారు. నేను మరలా వెనక్కి వెళ్ళను, కానీ సమయాభావాన్ని బట్టి ముందుకి వెళ్తాను. కాబట్టి అబ్రహాము తనున్న ప్రాంతం నుండి బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కానాన్ దేశం వచ్చేసాడు కదా. సరే, ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మరలా అబ్రహాముకి ప్రత్యక్షమయ్యి, నేను సర్వశక్తి గల దేవుడును అంటాడు. 17వ అధ్యాయం ఆదికాండము 17. ఎవరో తీయద్దు, చదవమన్నప్పుడు చదువుడు. కానీ 17వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై ఏమంటే, నేను సర్వశక్తి గల దేవుడును. ఆయన పేరు మార్చేస్తాడనమాట. అబ్రాము అన్న పేరుని ఎలా మార్చాడు? అబ్రాము అన్న పదానికి అర్థం ఏంటంటే గౌరవింపబడిన తండ్రి. అలాంటి అర్థం ఉన్నటువంటి అబ్రాముని దేవుడు ఎలా మార్చేశాడు? అబ్రహాముగా మార్చాడంట. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. మరి అబ్రహాము యొక్క భార్య పేరేంటి? షారాయి కదా. మరి అబ్రాము పేరుని అబ్రహాముగా మార్చాడు. ఆయన భార్య అయిన సారాయి పేరు కూడా ఎలా మార్చేశాడు? షారాగా మార్చేశాడు. షారా అంటే ఏంటి? జనములకు తల్లి. ఆయన పేరు రాజకుమారి అంట. షారా అంటే రాజకుమారి. నిజంగా ఆమె రాజులకు రాజైన దేవునికి పిల్లలకి ఆవిడెవరు? తల్లి. అనేక జనములకు తల్లి. అలాగా అబ్రహాము దేవుని నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడిందంట. కాబట్టి దేవుని మాట విన్న వాళ్ళకి, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారికి, రక్షించబడే వారికి దేవుడు ఒక కొత్త పేరుని ఇస్తాడంట. అబ్రహాంకి కొత్త పేరు ఇచ్చాడు కదా. అలాగే మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందితే మీకు కూడా కొత్త పేరు, ప్రకటన 2వ అధ్యాయంలో ఉంటుంది, కొత్త పేరు ఇస్తానని. మీ అని తీయడానికి సమయం లేదు కాబట్టి మీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది అన్నమాట, మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే, సరేనా? అప్పుడు ఏమైంది? మరి అబ్రహాంకి అన్నీ ఉన్నాయి, ఎవరు లేరు? పిల్లలు లేరు కదా. సరే, మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ఏమంటున్నాడు? అనేక జనములకు తండ్రిగా చేస్తానంటున్నాడు. అవునా? ఒకరోజు ఏమైందంటే, అది మధ్యాహ్నం వేళంటే ఎలా ఉంటుంది? ఎండగా ఉంటుంది కదా. ఎండగా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? సింధూర వనము దగ్గర తను అక్కడ కూర్చొని చూస్తున్నాడు అన్నమాట. ఎవరైనా? అబ్రహాము. చూస్తుంటే అది ఎండ తీవ్రత వల్ల, చూడండి మనకు కూడా మధ్యాహ్నం ఈ మధ్య ఎక్కడికైనా వెళ్తుంటే మధ్యాహ్నం ఎవరు సంచరించట్లా, నిర్మానుష్యంగా ఉంటున్నాయి రోడ్లు, అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే ఆ సమయంలో, నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అతను సింధూర వనం దగ్గర కూర్చొని చూస్తున్నప్పుడు అక్కడ ఆయనకి ఒక 3 వ్యక్తులు కనిపించారంట. ఆ 3 వ్యక్తులు తేరు చూసినప్పటికీ ఎదురుగుండా ఆయనకి 3 వ్యక్తులు కనబడ్డారు. ఆ 3 వ్యక్తులు ఆ ఇంటి వైపే వస్తున్నట్టు గమనించి ఏం చేశాడు? ఆయన వేగరమే వెళ్ళాడంట. త్వరపడి వెళ్ళి వాళ్ళని తన ఇంటికి పిలుచుకొని తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే,
మనం మన ఇంటికి రాగానే ఏం చేస్తాము? ఎండవేళ ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? ఇదివరకు చుట్టాలు చేసేవారు, ఇప్పుడు తెలియట్లేదు ఆ విషయం. డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తున్నారు, వెంటనే డ్రింక్ పోసి ఇచ్చేస్తున్నాం కదా. కాళ్ళు కడుక్కోవడానికి ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చిన తర్వాత వాళ్ళతో అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, ఆ ఆహారం భుజించి మీ ప్రాణములను బలపరుచుకోండి అని చెప్తాడు. అని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఏం చేశాడు? త్వరగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? షారా దగ్గరికి వెళ్ళాడు. చాలా ఇవన్నీ త్వరగా చేసేస్తున్నాడు అనమాట. త్వరగా వెళ్ళి, షారా, మన ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి నువ్వు రొట్టెలు తయారు చేయాలి అని చెప్పి 3 మానికల గోధుమ పిండిని, మెత్తని పిండిని సిద్ధపరిచి రొట్టెలు తయారు చేయమన్నాడంట. అని షారా కాపని చెప్పి మరలా త్వరగా మందశాలకి వెళ్ళి అక్కడ లేత దూడను తీసుకొచ్చి ఒక పనివానికి ఇచ్చి ఇది సిద్ధపరచు అని చెప్పి అన్నీ తీసుకొచ్చి, ఈలోపు షారా ఏం చేసింది అనుకున్నారు? 3 మానికల పిండి, మానికలు అంటే 2 కేజీలంట, 3 రెళ్ళు ఎంత? 6 కేజీల పిండిని షారా ఏం చేసింది? చక్కగా మెత్తగా పిసికి రొట్టెలు తయారు చేసేసింది. ఎంత కష్టమైన పని అయినప్పటికీ కూడా ఆవిడ చాలా చురుగ్గా తక్కువ టైంలో చాలా స్పీడ్గా చేసేసింది అనమాట. చేసేసిన తర్వాత అంతే పనివాడి కూడా ఆ దూడని సిద్ధపరిచాడు, తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి ఆహారం పెట్టాడు. చూడండి, ఆహారం భుజిస్తున్నారు అన్నమాట. ఇక్కడ భుజిస్తున్నప్పుడు అబ్రహాము అక్కడ నిలువబడి వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు. మనం కూడా మన ఇంటికి వచ్చిన వారికి ఏం చేయాలి? పరిచర్య చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ప్రేమపూర్వకమైన ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళు వచ్చి భోజనం చేసి ఏమడిగారో తెలుసా? షారా ఎక్కడా అని అడిగారంట. ఎక్కడా అడిగితే ఆవిడ ఎక్కడుంది? ఎక్కడా అని అడిగినప్పుడు ఎక్కడుందంటే ఈవిడెవరు? ఏమ్మా కనిపిస్తున్నాయా? షారా ఎక్కడ అంటే ఏం చెప్పాడు? ఎక్కడుందంటే ఆవిడ గుడారంలో ఉంది. వాళ్ళు భోజనం చేసిన తర్వాత షారా ఎక్కడ అని అడిగి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, రాబో కాలానికి నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు, షారా నీకు ఒక కుమారుని కంటదని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు చక్కగా వీళ్ళు ముగ్గురు అలా ఆ మాటలు, వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి, అడిగిన విధానాన్ని బట్టి అబ్రహాం ఈ ముగ్గురు ఎవరని గ్రహించాడు అంటే, ఎవరు? దేవుని దూతలు అని గ్రహించాడు అన్నమాట. వారికి చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు. మరి ఈ రోజుల్లో మన ఇంటికి వచ్చిన వారికి ఆడపిల్లలు గ్రహించాలి. రేపొద్దున మీ పెద్దవాళ్ళు అవుతారు కదా, ఇంటికి వచ్చిన వారికి చక్కగా మర్యాదగా మాట్లాడి కూర్చోబెట్టి చక్కగా ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడంలో నేను ఇక్కడ గొప్పకి చెప్పట్లేదు. ఎవరు చెప్పండి? మనం ఈరోజు మంచి టిఫిన్ తిన్నాం కదా. ఏం టిఫిన్ తిన్నారు? ఇడ్లీ ఇంకా రాగి మాల్ట్. అది ఎక్కడైనా తింటున్నాం మనం ఎప్పుడైనా? మరి నేనైతే మా ఇంట్లో ఎప్పుడు చేయాలి. ఓకేనా? శ్రేష్టమైనది మంచివి ఇస్తుంది ఎవరు? మిరియమ్మక్క. అవునా? చాలా స్పీడ్గా ఎవరు వచ్చినా ఎంత ప్రేమపూర్వకంగా ఆతిథ్యం ఇస్తారు. నేను ఎరిగిన వల్ల మిరియమ్మక్క ఒకరు బాగా. ఓకేనా? ఇక్కడ చేసిన తర్వాత అడిగితే షారా గుడారంలో ఉంది. అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడని చెప్పినప్పుడు షారా ఏం చేసిందంట? ఆవిడెవరు? షారా ఎవరి భార్య? అబ్రహాం భార్య. అబ్రహాంకి వయసు ఎంత అప్పటికి? 99 సంవత్సరాలు. అప్పుడు షారాకి 90 సంవత్సరాలు. వాళ్ళెవరు? యువకులా? మధ్య వయసా? కాదు. ఎవరు వాళ్ళు? వృద్ధులు అన్నమాట, ముసలి వాళ్ళు. అప్పుడు ఎందుకు నవ్వింది? ఏంటి వీళ్ళు నాకు కుమారుడు పుడతాడని చెప్తున్నారు, నేను ముసలిదా అని చెప్పింది. లోపల నవ్వింది ఆవిడ. కానీ ఎవరికి తెలిసిపోయింది? దూతలు. ఎందుకు నవ్వుతుంది? నువ్వు నవ్వనేలా అని అడిగితే ఏం చెప్తుంది ఆవిడ? నవ్వింది. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మనం ఏం చేస్తున్నామో, నువ్వు గుడారంలో లోపలన్నా, నువ్వు ఎక్కడున్నా, ఏం చేసినా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు అన్నమాట. ఆవిడ అలా అడగగానే నేను ఇక్కడ నువ్వు ఆయనకల్లా తెలిసిపోయిందని చెప్పి ఆవిడ నేను నవ్వలేదని అబద్ధం చెప్పేసింది. కానీ
తర్వాత ఆవిడ విశ్వసించిందన్నమాట. విశ్వసించిన తర్వాత వాళ్ళకి ఆ తర్వాత కొద్ది కాలానికి ఏమైంది, ఎప్పుడు పుడతాడని చెప్పాడు, మీదటికి సంవత్సరంకు తర్వాత నీకు కుమారుడు పుడతాడు అని చెప్పి వాళ్ళు నమ్మారన్నమాట. నమ్మినప్పుడు అది దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. కాబట్టి శారా గర్భవతి అయి వాళ్ళు గర్భం ధరించడానికి దేవుడు వాళ్ళకి పునరుద్ధాన శక్తిని అనుగ్రహించాడంట. దాన్ని బట్టి శారా ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ప్రసవించిన తర్వాత ఆ కుమారునికి ఏమని పేరు పెట్టారు? ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. ఆమెకు దేవుడు నవ్వు కలిగి చేశాడు కాబట్టి ఇస్సాకు అంటే నవ్వు. ఈ విధంగా దేవునికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ జీవితంలో అబ్రహాము వాళ్ళ కుటుంబం ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది. మరి అప్పుడు తర్వాత పుట్టాడు, పెరుగుతున్నాడు అనమాట. మరి అబ్రహాము తన ఇంటికి పిలిచాడు, వాళ్ళని చేర్చుకున్నాడు, వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. ఎండవేళ, అయ్యో ఇప్పుడు ఎండగా ఉంది, మీరు ఎక్కడికి వెళ్తారు, ముందు మా ఇంటికి రండి అని పిలిచి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని జన్మించినప్పుడు ఎవరు వాళ్ళని మరియా యోసేపుని ఎవరైనా చేర్చుకున్నారా? ఎవరూ చేర్చుకోలేదు. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఎవరూ పిలవలా. కొంచెం చోటు ఉందా అని అడుగుతుంటే చూడలేదు అని తలుపులు వేసేసేవారుగా ఉన్నారు. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పరుండి పెట్టబడ్డాడు? ఆయనకి చోటు లేనందున పశువుల తొట్టులో పరుండి పెట్టబడ్డాడు. కాబట్టి మనం మన హృదయంలో దేవునికి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఆ తర్వాత పుట్టి పెరిగిన అయిపోయిన తర్వాత ఎప్పటికో వాగ్దానం 12 అధ్యాయాలనే చేస్తాడు. ఎక్కడ? ఆ తర్వాత 17-18లో పుట్టాడు ఈయన, అవునా? ఆ తర్వాత ఏమైంది? మనకి ఆలస్యం అయిపోతుంది అనుకుంటాం. ఆలస్యం అయిపోతుంది అన్నప్పుడు ఎదురు చూడలేం. కానీ ఒక కథ చెప్తాను. జార్జ్ అని ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మమ్మ క్రిస్మస్కి ఒక ఆల్బమ్ పంపిస్తుందంట. ఆల్బమ్ పంపిస్తానంటే స్టాంపులతో కూడిన ఆల్బమ్ పంపిస్తానంటే క్రిస్మస్ వెళ్ళిపోయింది. ఆ బాబు చిన్నపిల్లలు ఏం చేస్తారు? మా మామయ్య కొట్టాన్ని నుంచి ఏదో పంపిస్తున్నాడంటే చాలా ఆనందపడిపోతాం, అందరికీ చెప్పేసుకుంటాం ఫ్రెండ్స్కి కదా. ఈ అబ్బాయి కూడా అలాగా అందరికీ చెప్పేసుకున్నాడు అనమాట. మా అమ్మమ్మ నాకు ఒక ఆల్బమ్ పంపిస్తానంది అని చెప్పాడు. కానీ పండగ అయిపోయింది, ఆల్బమ్ రాలేదు. అప్పుడు వాళ్ళ అమ్మందంట, పోన్లేరా అమ్మమ్మ మర్చిపోయి ఉంటుందిలే, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్తే, లేదమ్మా అమ్మమ్మ మర్చిపోదు అని చెప్పి నేను అమ్మమ్మకి లేఖ రాస్తానని చెప్పి, అమ్మమ్మ నువ్వు పంపిస్తానన్న ఆల్బమ్ అందింది నాకు అని లెటర్ రాశాడంట. వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పింది? అయ్యో వీడికి పంపలేదు కదా అని చెప్పి ఏం చేసింది, ఎవరే నాన్న నీకు ఆల్బమ్ కొన్నాను, కాకపోతే ఆ ఆల్బము సరైనది కాదు, అందుకే నీకు పంపలేకపోయాను. ఈలోపు క్రిస్మస్ అయిపోయింది, కానీ నేను నీకు డబ్బులు పంపిస్తున్నాను, నీకు నచ్చింది, చక్కగా నువ్వు కోరుకుంది, నువ్వు కొనుక్కో అని ఉత్తరం రాసిందంట. చూడండి, ఆ అమ్మమ్మ శ్రేష్టమైనది ఇవ్వడం కోసం ఆలస్యం చేసింది కదా. అలాగే దేవుడు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు కొన్నిటికి జవాబు తొందరగా రాదు, ఎంత కన్నీటి ప్రార్థన చేసినా. ఎందుకంటే ఆయన చిత్తంలో ఆయన సంకల్పం చెప్పిన మాత్రమే అది మనకి అవసరమైంది, కావలసింది అనుకున్నప్పుడు మాత్రమే, శ్రేష్టమైనది అప్పుడు మాత్రమే దేవుడు మనకి ఇవ్వడానికి చూస్తాడు. సరే, ఇప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది? చక్కగా పెరుగుతున్నాడంట. ఎవరు? ఇస్సాకు. నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నారు, ఎంతో భయభక్తులతో పెంచుతున్నారు కొడుకుని. తర్వాత అబ్రహాము ఏం చేశాడు? తన కుమారుడు పాలు విడిచినప్పుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప విందు చేశాడంట. గొప్ప విందు. అబ్రహాం ఎవరు? ధనవంతుడే పేదవాడా? ధనవంతుడు, చాలా ఇచ్చాడు దేవుడు ఆయనకి. కాబట్టి గొప్ప విందు చేశాడంట. ఆ తర్వాత చక్కగా అబ్రహాం పెరుగుతుంటే దేవుని యందు విశ్వాసంతో పెరుగుతున్నాడు. అతను నివసిస్తున్న దేశం విగ్రహారాధికుల దేశం అంట. అయినప్పటికీ కూడా అబ్రహాము, తన కొడుకు, తన దగ్గర ఉన్నట్టు వారు అందరూ నిజమైన దేవుని మాత్రమే ఆరాధిస్తున్నారు. ఈ విధంగా ఉంటుండగా ఒకరోజు ఏమైంది? లేక పుట్టాడేమో అబ్రహాముని. అబ్రహాము ఇస్సాకుని చాలా బాగా ప్రేమించేస్తున్నాడు, నాకు ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి. అంతే, దేవుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? అబ్రహాముని ఏం చేయాలనుకున్నాడు? పరీక్షించాలనుకున్నాడు.
పరీక్షించాలనుకుని ఏమని పిలుస్తున్నాడు? అబ్రహమా. అబ్రహం అంటే ఏమన్నాడు అబ్రహాము? చిత్తం నా ప్రభువా. ఏంటంటే ఏమంటున్నాడు? నీకొక్కగానొక్క నీ కుమారుడినైనా ఇస్సాకుని తీసుకొని ఏ దేశానికి వెళ్ళమన్నాడు తెలుసా? మోరియా దేశానికి వెళ్ళు, నేను అక్కడ చూపించబోయే ఒక పర్వతం మీద నీకు ఒక్కగానొక్క కుమారుడిని ఇస్సాకుని తీసుకెళ్ళి అక్కడ బలిగా అర్పించు అన్నాడు. అయ్యో అని చెప్పి అస్సలు నేను చదివినప్పుడు మరి మీకు ఏదో కనబడింది నాకు తెలియదు, కానీ అసలు సరే చిత్తం ప్రభా అని చెప్పి ఏం చేశాడు? ఉదయకాలమే లేచాడంట. అబ్రహాం లేచాడు, తన కుమారుడైన ఇస్సాకుని లేపాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? అబ్రహాం రెడీగా ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైనా ఏది చేయమంటే అది చేయడానికి వెంటనే పిలవగానే పలకాలి. మీరు అది ఏంటంటే చూసుకుంటూ ఉంటాం, పిలుస్తుంటే పలకరు అంటారు లాస్ట్లో. అలా చురుగ్గా ఉండాలి. ఓకే సరే. అప్పుడు ఏమైంది? అబ్రహాము ఇస్సాకుని తీసుకుని, నేను స్పీడ్గా వెళ్తున్నాను దయచేసి శ్రద్ధగా వినండి అమ్మా. ఇద్దరు పని వాళ్ళని తీసుకుని గాడిదకి గంత కట్టి బయలుదేరుతున్నాడంట. ఎక్కడికి? మోయాబు దేశానికి. అవునా? ఇద్దరు పని వాళ్ళని పట్టుకుని వెళ్తున్నారన్నమాట. వెళ్తుంటే నడుస్తున్నారు. ఎన్ని రోజులు ప్రయాణం అంటే 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మాత్రమే 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మాత్రమే ఏమొచ్చింది? మోయాబు దేశం వచ్చింది. సరే, ఆ ప్రాంతం వచ్చిన తర్వాత వెంటనే ఏం చేశారు? మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు అయిన ఇస్సాకు అక్కడికి పైకి వెళ్ళి మేము బలి అర్పించి వస్తాము అని చెప్పి ఏం చేశాడు? ఏమన్నాడు తెలుసా మీకు? అక్కడ మాట చెప్పండి. మీరు ఇక్కడే ఉండండి, నేను యెహోవాకు బలి అర్పించి తిరిగి వస్తాను అనలేదు. ఏమన్నాడు? మీరు 22వ అధ్యాయము చదువుకోవాలి ఇంటికాడ, పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి కొంచెం, ఓకేనా? అప్పుడు వెళ్ళారన్నమాట. వెళ్తే ఏమైంది? అక్కడ ఆపేసిన తర్వాత ఎవరెవరు బయలుదేరారు? అబ్రహాము, అక్కడ మరి బలి ఇవ్వడానికి ఏముండాలి? గొర్రెపిల్ల ఉండాలి కదా. తండ్రి చేతిలో ఏముందంట? కేవలము అబ్రహాం చేతిలో ఏముంది? ఇదిగో చూడండి, ఏమున్నాయి ఈ చేతిలో? ఏమున్నాయి చూడండి, ఏమున్నాయి? కత్తి. ఇదేంట్రా? నిప్పు. ఇప్పుడైతే మనం అగ్గిపెట్టారు రైటర్ ఏదో పట్టుకెళ్దాం, అప్పుడు అగ్గిపెట్టలేదు కదా. ఏం పట్టుకెళ్ళాడు? గొర్రెపిల్లకు దహన బలిగా ఇవ్వాలంటే కట్టెల పైన గొర్రెపిల్ల కాల్చబడాలి కాబట్టి కత్తి నిప్పులు పట్టుకెళ్తున్నాడు. నడుస్తుంటే అలా ఆలోచించుకుంటున్నాడు, ఎలాగా ఏంటి నా కొడుకుని ఏం చెప్పాలి, ఏదైనా అడిగితే అని నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ అడిగాడు అన్నమాట ఇస్సాకు. ఏమని? తండ్రి అని అడుగుతాడు. నా కుమారుడా అంటాడు. అంటే మరి మనం దహన బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, దహన బలికి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు నీ చేతిలో ఏమున్నాయి? కత్తి, నిప్పు ఉంది. మరి గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు. ఏం చెప్తాడు అప్పుడు? దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. సరే అని చెప్పి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ కట్టెలు ఏం కట్టెలంట? చీల్చబడిన కట్టెలంట. ఆ కట్టెల మోపిని ఎక్కడ పెట్టాడు? ఇస్సాకు భుజం మీద పెట్టాడు. అవి చీల్చబడిన కట్టెలు. ఇదేంటి నా మీద ఎందుకు పెడుతున్నావు నాన్న అని ఏం అడగల. కింద పనివారిని ఎందుకు పెట్టావు, వాళ్ళని తీసుకురాపోయావా అని అడగల. అంటే ఏంటి? తండ్రి ఏది చేస్తుంటే, ఏది చేయమంటే అది చేస్తున్నాడు. అంటే తండ్రి మాటకి విధేయత చూపుతున్నాడు అన్నమాట. ఎందుకంటే అలా పెరిగాడు ఎవరు? ఇస్సాకు. కాబట్టి తండ్రి చెప్పిన దాని ప్రకారము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? బలిపీఠం కట్టేశారు. బలిపీఠం కట్టారు. ఏం చేశాడు తెలుసా? ఈ ఫోటో చూడండి. ఏం చేశాడు? ఏం చేయబడ్డాడు ఇక్కడ? ఈ ఫోటోలో ఏం కనబడుతుంది? ఏం కనబడుతుందిరా? కట్టేశాడు, బంధించేశాడు.
చేస్తే ఇసాకు మారు మాట్లాడు ఓహో అనుకుంటున్నాడు. నేను అనుకోవడం అక్కడ కూడా అలా ఏమనుకుంటున్నాడు, ఓహో ఇప్పుడు నా తండ్రి బలిస్తాడు అనుకుంటా. అయినా సిద్ధపడిపోయాడు. తండ్రి ఏం చేసినా చేయించుకోవడానికి ఇసాకు సిద్ధంగా ఉన్నాడనమాట. బంధించాడు, బలిపీఠం కట్టారు, బంధించబడ్డాడు. కట్టెలు మోసుకొచ్చిన తర్వాత బంధించారు, బంధించిన తర్వాత బలిపీఠం మీద పడుకోబెట్టేశాడు. ఎందుకోసం బలి ఇవ్వడం కోసం కదా. వెంటనే ఎవరైనా ఈయన చేతిలో ఏముంది, కత్తి కదా. కత్తి పైకి ఎత్తేసాడనమాట. ఎత్తేస్తే ఏమైంది, ఎవరు పిలిచారు, మా బాగా చంపేయమన్నాడా దేవుడు, చంపేయమన్నాడా, చంపేచ్చాను. మరి ఇస్సాకు చనిపోతే దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుతుందా? ఏం చెప్పాడు అబ్రహాంకి, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు కదా. మరి ఇస్సాకు చనిపోతే ఇంకా సంతానం ఎవరి వల్ల వస్తుంది, రాదు కదా. అయినా కానీ దేవుడు ఏం చేయమన్నాడో ఆ మృతుల్లో నుండి కూడా లేపగల సమర్థుడని అబ్రహాము నమ్మి ఒక్కగానొక్క తన కుమారుణ్ణి బలివ్వడానికి ఏం చేశాడు, సిద్ధపడిపోయి కత్తెత్తేసాడు. అప్పుడు ఎవరు పిలిచారు, దూతలు పిలిచినమాట. దూత పిలిచి అబ్రహమా అని చెప్పి పిలుస్తున్నాను. ఆగు అని చెప్పి ఏం చేయమన్నాడు, ఆ చిన్నవాని మీద కత్తి వెయ్యొద్దు అని చెప్పాడు. చెప్పి అంతే వెంటనే అబ్రహాము ఆగిపోయాడు అన్నమాట. ఆగిపోతే మరి అక్కడ బలి ఆగకూడదు. అక్కడ ఏం చేయమన్నప్పుడు పొదల్లో ఏముంది, కొమ్ములు తగులుకున్న ఏముంది, ఒక పొట్టేలు ఉంది, దాన్ని బలిగా అర్పించాడు. ఇప్పుడు అబ్రహాము ఎందుకు ఎంత నమ్మాడంటే తన కుమారుడు మరణించినప్పటికీ కూడా ఏంటి, మరలా మృతుల్లో నుండి దేవుడు సజీవంగా లేపగల సమర్థుడు దేవుడు అని అబ్రహాము నమ్మాడు. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. సరే, ఇప్పుడు ఈ పాఠాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, విధేయత చూపాడు. అబ్రహాము కొడుకైన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకి ఏం చేశాడు, లోబడ్డాడు. అవునా, లోబడ్డాడు, విధేయత చూపాడు, ఏది చేయమంటే అది చేశాడు. కట్టెలు మోసాడు, చీల్చేసినాయి అంటే చీల్చబడిన కట్టెలు కాబట్టి ఆ వీపునంతా చీల్చేసిన రక్తం కారణ భరించి బంధించినప్పుడు మాట్లాడకుండా మనకి యెషయా గ్రంథం 53 అధ్యాయం కూడా మీరు చదువుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏ విధంగా బాధించబడ్డారు అనే దాని గురించి మీరు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇది ఎలా అయిన తర్వాత వెంటనే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అబ్రహాము తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉన్నాడు. తన కుమారుని బలి చేయడానికి సిద్ధపడిన దానిని బట్టి మనకేమర్థమవుతుంది, తండ్రి అయిన దేవుడు కూడా తన ఒక్కగానొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేనికి అప్పగించాడు, సిలువుకి అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి మరి ఇస్సాకు కూడా మాట్లాడకుండా ఆ బలిపీఠం మీద బంధింపబడి రెడీగా దహన బలిగా అర్పించబడడానికి సిద్ధపడ్డాడు. అంటే ఇస్సాకుని బట్టి మనకేమర్థమవుతుంది, ఏమర్థమవుతుంది, దేవునికి విధేయత చూపాడు. తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవునికి ఏ విధంగా విధేయత చూపి తను మరణించడానికి ఇష్టపడి వచ్చాడో ఆ విధంగా ఇస్సాకుని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎలా అప్పగించాడంటే చూడండి, ఏం చేశాడు దేవుడు లోకాన్ని, ఏం చేశాడు, ఎక్కడుంది తీయండి, యోహాను 3:16 తీద్దాం ఒకసారి. దేవుడు లోకమును త్వరగా చదవాలి. 9వ తరగతి వరకు ఉన్నారు ఇక్కడ పిల్లలు, నిలబడి చదవాలి. ఏరా మీరు చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండడానికి ఇంకో మాట చెప్తాను ఇప్పుడు, చదువు నాన్న. కాగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయన మనకు అనుగ్రహించును. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనకి
అనుగ్రహించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచడానికి ప్రతివానికి నిత్యజీవం ఇచ్చడానికి ఆయన మనకి అనుగ్రహించాడు. తన ఒక్కొక్క కుమారుడినే మనకు అనుగ్రహించేసినప్పుడు మనకి సమస్తమును అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు మీకు మరి ఇప్పుడు బలి చేసినప్పుడు ఇవ్వలేదు కదా, ఆపేసాడు కదా. దూత వచ్చి నువ్వేం చేయొద్దు, ఇందుని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడవని నేను ఎరుగుదును, నీ ఒక్కగానొక కుమారుడైంది కూడా అతను నాకు బలిగి ఇచ్చడానికి సిద్ధపడిపోయి దయచేసి ఇవ్వద్దు అని చెప్పింది దూత. ఇస్సాకుకి మారుగా ఎవరు వధించబడ్డారు అక్కడ? గొర్రెపిల్ల. కానీ మనకి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు బలిగా అప్పగించేశాడు అన్నమాట. ఇస్సాకైతే మరణించలేదు, మరలా బయటకు వచ్చేసాడు. కానీ మన ప్రభు అయితే తన ఇష్టపూర్వకంగా శిలువ మరణము పొందడానికి సిద్ధపడ్డాడు. శ్రమపడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా మాత్రమే మనకి పాపక్షమాపణ. మీరు కూడా విధేయులుగా ఉండాలి, దేవునికి లోబడాలి, తర్వాత మారు మనసు పొందాలి, రక్షించబడాలి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంకి ఎలా విధేయత చూపాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవునికి ఏ విధంగా విధేయత చూపాడో మీరు కూడా విధేయత చూపాలి. తల్లిదండ్రులకి, దైవజనులకి, ఉపాధ్యాయులకి, పెద్దవారికి చక్కగా విధేయత చూపడం ద్వారా మీ జీవితం ఆశీర్వదించబడుతుంది. సరేనా? విశ్వాసం, ఎంత విశ్వాసం అంటే చూడండి, మనం షారా గురించి చూద్దాం. చూడండి, హెబ్రీ 11, ఒక్క నిమిషం తిన్నానా త్వరగా. హెబ్రీ 11:11 ఇందాక మరి నవ్వింది కదా ఆవిడ. ఏం చేసిందంట? అయినా కానీ ఆవిడ తర్వాత 11 నేను చదువుతున్నానే. విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకునేను గనుక తాను మన వయసు గతించినదైనను గర్భము ధరించుటకు ఏం పొందింది? శక్తి పొందింది. కాబట్టి విశ్వాసం ఉంచాలి. తర్వాత ఇక్కడ విశ్వాసులకు తండ్రి మనకి అబ్రాహాముగా మార్చబడ్డాడు కదా. అబ్రాహామే కాకుండా ఆయనకి ఇంకో పేరు కూడా ఉందంట. చదువుతారా? యాకోబు. తిన్నాను ఒకసారి. యాకోబు 2:23 నేను చదువుతున్నాను, తీయండి త్వరగా తీసిరా. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి ఏం పేరు కలిగెను. కాబట్టి చూసారా? ఇంకా హెబ్రీ చూడండి 11:17 ఏం చేశాడు? నేను చదువుతానే. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును ఏం చేశాడంట? బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము ఏంటంట? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచినవాడే తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని ఏం చేశాడు? మళ్ళీ బలిచ్చడానికి సిద్ధపడిపోయాడు కదా. ఇచ్చేసినా ఒకవేళ పొడి చేసినా దేవుడు ఏం చేయగలడు? ఆ మృతుల్లో నుండి కూడా లేపగలడు. కాబట్టి ఆ విధంగా విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు అబ్రహాం. కాబట్టి మనకైతే ఇస్సాకైతే బయటకు వచ్చాడు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం తన సిలువలో తన ప్రాణాన్ని మనందరి కోసం అర్పించాడు. కాబట్టి మరణము వలన వచ్చే జీతం, పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము. ఆ మరణంలో నుండి నిన్ను జీవంలోనికి దాటించగలవారు ఎవరు? ప్రభువైన యేసు. ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గము, సత్యము, జీవం. కాబట్టి మీరు కూడా రక్షించబడి మారుమనసు పొందాలని త్వరగా చిన్న బిడ్డలు అనుకోవద్దు. వయసు మాకు ఇప్పుడేంటి చాలా టైం ఉంది అనుకోవద్దమ్మా. చాలామంది ఇప్పుడు ఇంకా టైం ఏమి లేదంట. ఇప్పుడు ప్రార్థన చేశారు కదా, నిన్న కూడా చెప్పారు, అవునా? నేను సాయంత్రం పాటలు పాడే సమయంలో అక్క మీకు ఇలా వెళ్తుంటే 2 మాటలు విన్నాను. ఇంకా పరిస్థితులు ఏ విధంగా మారుతాయో తెలియదు. కాబట్టి దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రభువా నేను పాపినని దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన ఎవరు? నమ్మదగినవాడు. కాబట్టి పాపములు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు. కాబట్టి దయచేసి మీరందరూ వారి మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను. కంటది వాక్యం ఏంటో చెప్పనా?
తీసుకోండి. రోమా, మీ వాళ్ళ తెలిసిపోతుందిరా. రోమా 8:32. తీయండి ఒకసారి చదువుదాం. 8:32. మరి తన యొక్క కుమారుడిని అనుగ్రహించేశాడు కదా. తన ఒక్కగానొక్క ప్రభువైన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కోసం బలిగా అర్పించేశాడు. ఒక్కగానొక్క కుమారుడిని అప్పగించేసినప్పుడు మన కోసం ఏం చేయగలడైనా? ఏమైనా చేయగలడు. మీకు ఏ సమస్య ఉన్నా ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. సరే, కంటది వాక్యం చూడండి. 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? సరేనా? కంటత వాక్యాలు బాగా చదువుకోవాలి, నేర్చుకోవాలి. కిందికి వెళ్ళిన తర్వాత అడుగుతారు. ఇప్పుడే 6 చెప్పాలి మీరు. దయచేసి పాఠం అయిపోయిన తర్వాత ఆ వర్క్ బుక్ పూర్తి చేసి మీరేం చేయాలి? కంటత వాక్యం చదువుకోవాలి. ఎన్ని పాఠాలు అయ్యాయమ్మా? ఇంకా పెద్దమా చెప్తున్నామా? 7వ పాఠం కూడా చెప్పేసుకోమన్నారు ఇప్పుడే అంకులు కదా. ఇప్పుడు 7వ పాఠం విందాం. కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. ఎన్ని గంటలకు లేచారు?